గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100కు అవకాశం కల్పించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 1:100 అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కోదండరామ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇలా ప్రజాపాలన అన్నారు మీరు. ప్రజాపాలన అంటే ఇదేనా? మా నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కు వెళ్ళి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నా వీళ్ళకి కనికరం రాదు. చిన్నారెడ్డి గారు మరి మాట్లాడతా అని చెప్పిండు, ఏమైపోయింది? నీ ప్రజాపాలన, నీ ప్రజాభవన్ ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మా యువకులు ఎవరైనా ట్విట్టర్లో పోస్టు చేస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీ నంబర్ కౌంట్ అవుతున్నది, నువ్వు పోస్ట్ చేసినావు, నీ సంగతి చెప్తాం, నీ మీద కేసులు పెట్టమని ఇవాళ నిరుద్యోగ యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే పిల్లల్ని బెదిరించడం, పోస్టులు డిలీట్ చేయమనడం, ధర్నాలు చేస్తే, హక్కుల కోసం పోరాడితే, మీరిచ్చిన హామీల కోసం ప్రశ్నిస్తే ఆ పిల్లల్ని బెదిరించడమే ప్రజాపాలన అని నేను అడుగుతా ఉన్నా. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ పిల్లలు అడుగుతున్నటువంటిది కేవలం న్యాయమైన డిమాండ్లు అడిగారు. ఆ రోజు మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతా ఉన్నారు. మొట్టమొదటి డిమాండ్ పిల్లలు అడుగుతున్నది, మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరిచ్చిన హామీ మేరకు 1:100కు మెయిన్స్ పరీక్షకు పిల్లలకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.